ఏంటి నా జీవితం అనుకుంటా ఉన్నావు? యోర్దాను దాటించిన దేవుడు నిన్ను కూడా దాటించబోతా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి, ఎవరి కాలంలో ప్రవేశించాను, నా యవనేశ్వర నుంచి నేను దాటలేకపోతా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తా ఉన్నాను. నేను ఈ పాపం నుంచి దాటలేకపోతున్నాను, ఈ మాట నుంచి దాటలేకపోతున్నాను, ఈ ప్రవర్తన నుంచి దాటలేకపోతున్నాను, ఈ బ్రతుకు నుంచి దాటలేకపోతున్నాను, ఈ క్రియల నుంచి దాటలేకపోతా ఉన్నాను. ఎన్ని చేసినా ఎంత చేసినా దాటలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ మధ్యాహ్నం దాటించిన ఆయన, ఈ శ్రమ నుంచి దాటించిన ఆయన, ఈ లోకపు పోకడ నుంచి దాటించిన ఆయన, ఈ చీకటి బ్రతుకు నుంచి దాటించిన ఆయన, ఈ గందరగోళ పరిస్థితుల నుంచి దాటించిన ఆయన, ఎవరైనా జయించలేకపోతా ఉన్నాను అయ్యా. ఈ రోగాన్ని భరించలేకపోతా ఉన్నాను, ఈ అప్పులను భరించలేకపోతా ఉన్నాను, ఈ నిందలను భరించలేకపోతా ఉన్నాను. నన్ను దాటించేలా అని నీవు అడిగితే ఈ మధ్యాహ్నము దేవుడిని దాటించబోతున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, నా యేసుని చేపట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తావా? కళ్ళు మోస్తావా? ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన నీకు చాలు దేవుడు, నీకు సహాయకుడు అయినా, విమోచకుడు అయినా, ఆయన కృప చేత నిన్ను దాటించబోతా ఉన్నాడు. ఆయన బలము చేత నిన్ను దాటించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నము మనకు దేవునికి అప్పగించుకుందాం. నాయన నన్ను దాటించయ్యా, నేను సొంతంగా దాటలేకపోతున్నానయ్యా, నా ఆలోచన దాటించట్లేదయ్యా, నా బలం దాటించలేదయ్యా, నా ధనం దాటించలేదయ్యా, నా బలం దాటించలేదయ్యా, నా పరిస్థితిని దాటించట్లేదయ్యా. నన్ను దాటించయ్యా. నీవు తప్పెవరున్నారయ్యా? నన్ను దాటించడానికి నువ్వే నా విముఖుడు అయ్యా, నీవే నా రాజు అయ్యా, నీవే నా కాపరు అయ్యా, నీవే నా దేవుడు అయ్యా. నీవు నన్ను దాటించేసయ్యా అని ప్రభు సన్నిధానంలో ప్రార్థనతో ఆయన యొక్క